దేవుడు ఒక మాట అన్నాడు, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా అన్నాడు. ఇక్కడ దేవుడు తనకు ఒక పని ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నా పని, ఇది నా పని, ఇది నా బాధ్యత అని దేవుడు తన పనిని, తన బాధ్యతను వెల్లడి చేస్తున్నాడు. ఏమిటంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నదని పౌలు మహనీయుడు మాట్లాడాడు. ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు ప్రశ్న పుట్టింది. దేవుడు పనిగా తీసుకునే కొన్ని ఉన్నాయా? దేవుడు ఇది నా బాధ్యత, ఇది నా పని అని తీసుకునే కొన్ని ఉన్నాయా బైబిల్లో? అందులో ఒకటి పగ తీర్చుట అన్నాడు. ఆ వచనం దగ్గరికి రాకముందు నేను చెప్పిన 2 విషయాలు మీ గ్రహింపులో ఉండనియండి. ఇందులో మన పని ఏమిటంటే, దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. భక్తిహీనుల్ని పట్టించుకోకుండా, అపహాసకుల్ని, ఎగతాళి చేసేవాళ్ళని, వెటకారం చేసేవాళ్ళని లక్ష్య పెట్టకుండా దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం దేవుని పని. మనతో పాటు మనల్ని వెటకారం చేసిన వాళ్ళ సంగతి చూసుకోవటం కూడా దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఓపిక పట్టు, లేదా సన్నిధిలోకి వచ్చి నీ సమస్య చెప్పి పొందుకో. వేలకు వేలు ఈగపోయినా నీ ఇంట్లో లేమి కలిగి ఉంటే ఆ లేమికి తగినంత తోడ్పాటు అందించి నీ బిడ్డలకి నీకంత అన్నం దొరికేటట్టు సన్నిధి ఎప్పుడు నీకు అవకాశం ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాట ఎప్పుడో చెప్పాను నేను పరిచారకులకి. ఎవరైనా లేమి కలిగి, అయ్యా నా ఇంట్లో పిల్లలకి లేదు, నాకు ఆహారం లేదని వస్తే తప్పకుండా వాళ్ళకి ఇవ్వండి. కొంతమంది అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నా సరే వచ్చి ఇచ్చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని కనిపెట్టండి, కొంచెం వివేకంగా ఉండండి. కొంతమంది డ్రింక్ మాస్టర్లు వస్తారు నా ప్రేమని మందుకు వాడుకోవడానికి. అట్లాంటి వాళ్ళని కనిపెట్టి వాళ్ళని అడ్డగించండి. నిజంగా బాధ్యత లేని వాళ్ళకి హెల్ప్ చేయండి అని నేను చెప్పాను. అలా చేయకపోతే మీకు దేవుని తీర్పు ఉంటుంది, దేవునికి మీరు లెక్క చెప్పాల్సి ఉంటుందని కూడా నేను చెప్పాను. లేదా పర్సనల్గా వాళ్ళకి చెప్పటం కాదు, సభాముఖంగా మీ కళ్ళ ముందే చెప్పాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని సంఘం అంటే, దేవుని మందిరం అంటే ఏందనుకున్న అదే. సన్నిధిలో నేను తిని నా కడుపు నింపుకోవటం కాదు. సన్నిధిలో, సంఘం అనే మన కుటుంబంలో నిజంగా బీదలైన వారికి అంత అన్నం దొరికేటట్టు, వాళ్ళకి ఏదో దేవుడు దారి చూపించిందాక వాళ్ళ ఇంట్లో గడిచేటట్టు సంఘం సపోర్ట్ చేయాలి. అది న్యాయం. మరి ఇల్లు జరగనప్పుడు ఏం చేసిద్ది? భర్త త్రాగుబోతూ, పట్టించుకోడు, పిల్లలు అమ్మ ఆకలి అంటారు. ఏం చేయాలి? పనికని పోతే పోయిన దగ్గర ప్రతి చోట కూడా ఏ దరిద్రుడో ఏదో ఒకటి ఆశించే కదా వాడు పనిస్తాడు. నీకు పనిస్తే నాకేంటంటాడు ఈ దరిద్రుడు. ఇంకొకడు ఉంటాడు, అమ్మాయికి సరైన ఆదరణ లేకపోతే నేను కొంచెం ఆదరిద్దాం అనుకున్నాను అన్న, అందుకే ఆ అమ్మాయిని కొంచెం దగ్గరికి తీసా. అరే దరిద్రుడా, దగ్గరికి అట్లా తీయకపోతే చెల్లిగదిరా, అక్కగది కాదులే, ఆ అమ్మాయికి నేను కత్తా. ఎవడో లేడు. ఏదో ఒక విధంగా వాడి అవసరం తీర్చుకోవడం, వాడి వినియోగం చేసుకోవడానికి. పబ్లిక్లో ఒక ఆడపిల్ల పోతే ఆడపిల్లని పని కోసం అడిగితే ఖచ్చితంగా వాడు చూసే చూపు వేరుగా ఉంటుంది. కాబట్టి సంఘమా, దేవుని పిల్లలారా, దేవుని పరిశుద్ధులారా, నిజంగా అలాంటి లేమి కొరత కలిగి ఉంటే బిడ్డలారా, ఆడపిల్లలారా, మీరున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా సంఘానికి నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను. ఈ మాట లైవ్లో విని మన లైవ్లో చాలామంది ఫోన్ చేసే అవకాశం ఉంది. అంతమందికి చెప్పలేను. ఒకవేళ దేవుడు ఇస్తే తప్పకుండా మీకు కూడా చేయగలుగుతానేమో. కానీ ప్రజెంట్ ఇక్కడ దాకా వచ్చి నన్ను వెంబడించి నన్ను వెంటాడుతున్న నా ఆత్మీయ బిడ్డలందరికీ, అలాగే లైవ్లో కూడా ఉండి నన్ను వెంబడిస్తున్న బిడ్డలు కూడా న్యాయంగా నిజంగా మీ అక్కరుంటే వచ్చి కలిసి మీకున్న దానిలో మీ సమస్య చెప్పి ఇక్కడ ఉన్న దానిలో మీరు పొందొచ్చు. ఉంచుకొని ఇవ్వకపోతే నా తప్పు, లేకపోతే చేయగలిగింది అందరం కలిసి ప్రార్థన చేద్దాం, ఉన్నదేదో తిందాం. దేవునికి స్తోత్రం. అంతేగాని అవినీతికి, అక్రమానికి, తప్పుడు పనికి తల వంచొద్దురా చెల్లి, వంచొద్దమ్మా. కష్టమో నిష్ఠూరమో నీతిగానే కష్టపడదాం. పిల్లలకు నీతి గల సాక్ష్యం ఇద్దాం. అప్పుడు ఎన్ని బాధలైనా మా అమ్మ పడింది కానీ, ఎన్ని కష్టాలైనా మా అమ్మ పడింది కానీ ఒక తప్పుడు పనికి తలంచలమ్మమ్మ. మా నాన్న మా పసితనంలోనే చనిపోయినా ఒక అక్రమానికి లోబడకుండా రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి మమ్మల్ని బ్రతికించింది మా అమ్మ అని నువ్వు చనిపోయినా సరే నీ పిల్లలు చెప్పుకుంటారు.
మా తండ్రి తాగుబోతాయి వెచ్చలివిడి జీవితంలో అక్రమ సంబంధాల్లో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మా అమ్మ ఒక తప్పుడు పనికి తలొంచకుండా రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి కూలికి వెళ్ళి చాకిరీ చేసి వెట్టి చాకిరీ చేసి మా అమ్మ మమ్మల్ని బతికించింది. అమ్మ అక్రమంగా బ్రతికింది కాదు. అది రేపు సమాజం నిన్ను ప్రశ్నిస్తే సమాజాన్ని నీ పిల్లలే ప్రశ్నిస్తారు. ఏం తెలుసు మీకు మా అమ్మ గురించి అని. నీ పిల్లలు నిన్ను గౌరవించినట్లు సన్మానించినట్లు వారి ఎదుట నీ ప్రవర్తన కాచుకోమ్మా. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నాను రా తల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తమ్ముడా, నీతిగా నువ్వు నడుస్తున్నావా? ఇబ్బందులు పడుతున్నావా? కష్టాలు పడుతున్నావా? మోసం చేస్తే బాగా వస్తాయా? అయినా నీ మనసు లేదా? వద్దు నాకు ఆ మోసపూరితమైనదాన్ని. నీతిగానే కష్టపడుతున్నావా? కొంచెం ఇబ్బందులు పడుతున్నావా? డోంట్ వరీ. దేవుడు నిన్ను పరీక్షించని. ఎంతవరకు నువ్వు నీతిగా ఉంటావో దేవుడు అబ్జర్వ్ చేయని. నిన్ను నువ్వు గెలవాలి. దేవుడు ఆట్యకాలం పరీక్షించడు, కొంతకాలం నీ పరిశోధన కాలం. అంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండు. అందులో నువ్వు పాస్ అయ్యావా, ఆకాశవాకిళ్ళు తిప్పుతాడు నీకు. అది ఏ విధంగా కార్యం జరిగిద్దో నీకే తెలియదు, ఏ విధంగా ద్వారాలు తెరుస్తాడో నీకే తెలియదు. నిన్ను దీవిస్తాడు, నీ సంతానాన్ని దీవిస్తాడు, 4 వైపుల నుండి నీకు వచ్చేటట్టు చేస్తాడు. ఇప్పుడు నీతి నిమిత్తం ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు ఏం చేయబడతారన్నాడు? తృప్తిపరచబడతారన్నాడు. ప్రైజ్ ది లార్డ్. భక్తి పరులకు తగిన విషయాలు చెప్తున్నాను నేను, ఓకేనా? అసలు నువ్వు చదివించిన వచనం ఏంది? నువ్వు చేసే ప్రసంగం ఏంది? పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని చదివించి భక్తులు భక్తిహీనులని మొదలుపెట్టావు. ఇప్పుడు ఇది ఎప్పటికి వైనం కావాలి? నువ్వు ఆ వచనం దగ్గరికి ఎప్పుడు రావాలని ధర్మ సందేహం మీకు ఉంటుంది, నాకు తెలుసు. అయితే దానికి ముందు మనము చేయవలసిందేందో మనకి తెలిసి ఉండాలి కదా. అందుకని చెప్తున్నా. ఇక్కడ దేవుడు ఒక మాట అన్నాడు, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా అన్నాడు. ఇక్కడ దేవుడు తనకొక పని ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. నా పని, ఇది నా పని, ఇది నా బాధ్యత అని దేవుడు తన పనిని తన బాధ్యతను వెల్లడి చేస్తున్నాడు. ఏమిటంటే, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నదని పౌలు మహనీయుడు మాట్లాడాడు. ఆ వచనం చదువుతున్నప్పుడు నాకు ప్రశ్న పుట్టింది. ఆహా, దేవుడు పనిగా తీసుకునే కొన్ని ఉన్నాయా? దేవుడు ఇది నా బాధ్యత, ఇది నా పని అని తీసుకునే కొన్ని ఉన్నాయా బైబిల్లో? అందులో ఒకటి పగ తీర్చుట అన్నాడు. ఆ వచనం దగ్గరికి రాకముందు నేను చెప్పిన 2 విషయాలు మీ గ్రహింపులో ఉండనియండి. ఇందులో మన పని ఏమిటంటే, దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. భక్తిహీనుల్ని పట్టించుకోకుండా, అపహాసకుల్ని, ఎగతాళి చేసేవాళ్ళని, వెటకారం చేసేవాళ్ళని లక్ష్య పెట్టకుండా, దేవుణ్ణే కేంద్రంగా చేసుకొని దేవుని ప్రేమించి దేవునికి భక్తి చేయటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం దేవుని పని. మనతో పాటు మనల్ని వెటకారం చేసిన వాళ్ళ సంగతి చూసుకోవటం కూడా దేవుని పని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమన్నా అర్థమైందా మీకు నేను చెప్పింది? ఇందులో మన పని ఏంది? నిజమైన దేవుణ్ణి తెలుసుకొని కలుసుకొని భక్తి చేయటం, ఆయన్ని ప్రేమించి సేవించటం మన పని. ఇక మన సంగతి చూసుకోవటం ఆయన పని. దేవుడు చెప్పినట్టు నీతి నిమిత్తం శ్రమ పడటం మన పని. ఆ నీతి పరీక్షలో పాస్ అయిన తరువాత మనల్ని ఆశీర్వదించి అభివృద్ధిలోకి నడిపించడం దేవుని పని. కన్ఫర్మ్, ఆయన చెప్పాడు. ఆయన నిన్ను దర్శించిందాకా, ఆయన నీ నీతిని పరీక్షించాలి, విశ్వాసాన్ని పరీక్షించాలి. ఆ పరీక్ష పూర్తయిందాకా నిరంతరం గమనిస్తానే ఉంటాడు, కానీ ఏమి పట్టించుకున్నట్టు ఉంటాడు. అయ్యలారా బాగా వినండి, నిరంతరం నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి పరిస్థితిని చూస్తానే ఉంటాడు,
కనీసం నువ్వు మొత్తుకుంటున్నా సరే వినబడనట్టు ఉంటాడు. నీకు కూడా ఆశ్చర్యం కలిగిద్ది. దేవా, నీవెందుకు లక్ష్య పెట్టవు? నేను మొర్ర పెట్టగా నువ్వెందుకు ఆలకించవు? నా పరిస్థితి నీకు కనపడట్లేదా? ఎంత నలిగిపోతున్నానో, ఎంతగా చితికిపోయి ఉన్నానో నీకు తెలియదా? ఇన్ని ప్రార్థనలు చేస్తున్నా, నువ్వెందుకయ్యా జవాబు ఇవ్వవు అని నువ్వు అడుగుతావు. అయినా జవాబు రాదు. దేవుడు కొంపదీసి నన్ను వదిలేశాడా ఏందని డౌట్ వస్తుంటుంది నీకు. నో, వదలడు. దేవుడు నిన్ను గమనిస్తానే ఉంటాడు, నీ ప్రతి సన్నివేశాన్ని అబ్జర్వ్ చేస్తానే ఉంటాడు, కానీ ఏమీ పట్టనట్టు ఉంటాడు. ఎందుకంటే మన దేవుడు పరీక్షించే దేవుడని పరిశుద్ధ గ్రంథంలో రాసుంది. ఏం దేవుడు? పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు. ఆదికాండం 22వ అధ్యాయములో 1వ వచనం నుంచి చదివితే, ఈ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనుంది. ఆదికాండం 22:1. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా అని చెప్పి ఎట్లా పరీక్షించాడో, పరిశోధించాడో, ఇవ్వక ఒకడిని ఇచ్చాడు. ఆ ఒకడిని కూడా నాకు ఇవ్వమన్నాడు. ఏందిది? పరీక్ష. పరిశోధన అన్నా పరీక్ష అన్నా ఒకటే. స్తోత్రం.